జై బౌసర్ నన్ను మెట్టుకోరా సినిమా యావరేజ్ అన్న. విఎఫ్ఎక్స్ తప్పితే సినిమాలో ఏం లేదు. జాన్వీ కపూర్ నాడు చూపించారు, సినిమాలో ఉండాలి కాబట్టి, ఏదో చూపించాలి కాబట్టి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే జీరో. ఓన్లీ విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి సినిమా తీశారు అంతే. సాంగ్స్ పర్లేదన్న, రెహమాన్ కాబట్టి ఏదో సాగిపోయింది సాంగ్స్. రామ్ చరణ్ యాక్టింగ్ బాగానే ఉంది, కాకపోతే ఈ విఎఫ్ఎక్స్ వల్ల సినిమా అంతా అంత బాగాలేదు. సినిమా బాగుంది, సూపర్ 100 డేస్ పెట్టాను. కాకపోతే కొంచెం అభిమానుల్ని కొంచెం తగ్గించాడు. లాస్ట్ మూవీలో 4 నిమిషాలు బాగున్నాయి, సూపర్గా ఉందన్న సినిమా. సినిమా గురించి అన్ని బాగున్నాయి అన్న, సూపర్ హిట్ సినిమా. సినిమా చాలా బాగుంది, సూపర్ సూపర్ సూపర్. రామ్ చరణ్ ఎక్సలెంట్. చాలా చక్కగా ఉంది. ఒక మనిషి మళ్ళీ పుడతామా లేదనేది కాదు, పుట్టినప్పుడే మన సాధి చూపించాలనేది మనకి ఈ పెద్ద సినిమా నుంచి మనందరికి తెలియజేస్తుంది. ఒకటి సినిమా మాత్రం చాలా చక్కగా మనం ఏమైంది అనేది బాగా బుచ్చిబాబు డైరెక్టర్ చాలా చక్కగా చెప్పారు కనుక సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. వచ్చి డ్యాన్స్ చేసాడు వెళ్ళాడని కాదు, కానీ సమాజానికి ఒక మంచి ఇన్స్పిరేషన్ అనేటువంటి మెసేజ్ ఇవ్వటం ఈ రోజుల్లో చాలా చూడదగ్గ సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. మీరు వెళ్ళి మీ ఊరికి ఏదో ఒకటి చేయాలని సంకల్పంతో ముందుకెళ్ళాలని నా యొక్క ఫ్రాన్స్గా ఈ యొక్క మంచి ఆలోచన. సినిమా బాగుందండి, సాంగ్స్ బాగున్నాయి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు చరణ్ గారు పుట్టినందుకు చాలా గర్వపడ్డది. రామ్ చరణ్ అన్న ఒక సినిమాలో ఎన్ని వేరియేషన్ చూపించాలో అన్ని వేరియేషన్ చూపించాడు. అసలు ఒక సినిమాకి ప్రాణం పెట్టాలంటే రామ్ చరణ్ తర్వాతే. రామ్ చరణ్ తర్వాత సినిమా కోసం ప్రాణం పెట్టాడు. సినిమా అద్భుతం, ఒక కళాఖండం అంతే. సినిమా కోసం ప్రాణం పెట్టాడు అంతే. సినిమా చూడండి, ఒక్కోటి ఒక ఇన్స్పిరేషను. ఆ సినిమా చూస్తేనే
మీకు అర్థమైపోద్ది. ఒక ఇన్స్పిరేషన్ అంతే. సినిమా చూడాలా, అట్లా ఉండాలా సినిమా అంతే. జై చరణ్, జై చరణ్ అంతే. పగిలిపోయింది సినిమా, బ్లాక్ బస్టర్. సూపర్ టూపర్ హిట్. జై రామ్ చరణ్, జై మెగాస్టార్. ఆటగాడు బాగుందన్న, చాలా బాగుంది. సినిమా బాగుందనే విషయం పక్కన పెడితే బుచ్చిబాబు అనే వ్యక్తి ఇంతే ఉంటాడు, 4.5-6 అంగుళాలు. అసలు అతని మైండ్లో ఇంత సబ్జెక్ట్ ఉందా అని ఈరోజు దేశం మొత్తం ఈ సినిమా చూసి గర్వపడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ దేశానికి ముగ్గురు. ఒకడు మన దేశాన్ని కాపాడే సైనికుడు, మనకు అన్నం పెట్టే రైతు, ఏ స్వార్థం లేకుండా పోరాడే క్రీడాకారుడు. వీళ్ళు ముగ్గురు ఏ స్వార్థం లేకుండా ఒక దేశం కోసం పోరాడుతుంటారు. అలాంటిది ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక చిన్న ఊరికి న్యాయం జరగడానికి అతను చేసిన కృషి, ఒక పౌరుడు తలుచుకుంటే ఒక వ్యక్తి దగ్గర అతని మైండ్ సెట్లో ఎంత బలం ఉంటుందో ఆ బలాన్ని బలహీనతగా చూపించకుండా ఆ బలాన్ని ఒక దేశం కోసం, అతని ఊరి కోసం చూపించిన విధానం చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఇలాంటి సినిమాలు మనకు కావాలి. ఎందుకంటే ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక చిన్న గ్రామాలకు ఇబ్బందులు జరిగినప్పుడు మనం చెప్పినట్టు ఏదైతే మనం కాపాడే ఒక సైనికుడు, రైతు, క్రీడాకారుడు వీళ్ళందరూ ముందుకు రావాలంటే ఒక సిస్టమైన ఒక ప్రజానికాన్ని ఏలే ప్రజానాయకులు కావాలి. అలాంటిది దీంట్లో ఇంకో విషయం కూడా చెప్పాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదులో మీటింగ్ పెడితే ప్రత్యేక తెలంగాణ ఇదని కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా గందరగోళం చేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, నేను భారతీయుడిని, నేను ఎక్కడైనా చేయొచ్చు, ఏమైనా తిరగచ్చు, ఏదైనా న్యాయం కోసం పోరాడచ్చు. అలాంటిది ఈ సినిమాలో మాకు కనబడింది. కాబట్టి బుచ్చిబాబుకి హ్యాట్సాప్. అసలు అలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ గారికి ఇవ్వటం ఒక అద్భుతం అన్నమాట. ఇంకోళ్ళు అయితే మనం ఇంకో రంగం ఆలోచించేవాళ్ళం. ఒక సినిమా కోసం ప్రాణం పెట్టే ఒక హీరోకి ఇలాంటి సినిమా దొరకడం నిజమైన హ్యాట్సాప్. రామ్ చరణ్కి ప్రత్యేకమైన హ్యాట్సాప్ తెలియజేస్తుంది. సినిమా చాలా బాగుంది, కానీ క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్గా ఉంది. అంటే చెప్పమంటారా రివ్యూ? చాలా బాగుంది మూవీ. ఫస్ట్ సినిమాలో రామ్ చరణ్ ఉన్న ఎగ్జైటింగ్ ఇన్ స్పోర్ట్స్ అది బాగా నాకు నచ్చింది.